పాకిస్తాన్‌లో ఒక పెద్ద టెర్రరిస్టు చనిపోయాడు. ఇది ఇండియాకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ టెర్రరిస్టు ఇండియా కార్యక్రమాల్లో గూడా ఇండియాలో జరిగిన అనేక టెర్రరిస్ట్ యాక్టివిటీలో గూడా పాల్గొన్నాడు. మోస్ట్ వాంటెడ్ ఇన్ లిస్ట్‌లో గూడా ఇతనున్నాడు. సో, ఇతన్ని ఇప్పుడు అక్కడ ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా అనే ఏరియా ఉంది. ఆ ఏరియాలో లండికొట్టాల్ అనే ఒక స్మాల్ టౌన్ ఉంది. ఈ లండికొట్టాల్ 250 కిలోమీటర్లు ఇస్లామాబాద్‌కి దూరంలో ఉంటది. ఇక్కడ మొన్న సండే ఎర్లీ మార్నింగు ఇతను బయటికొచ్చి నడుచుకుంటూ వెళ్తుంటే సడెన్‌గా బైక్‌లో వచ్చిన ఇద్దరు క్లోజ్ రేంజ్‌లో అతన్ని కాల్చి అంతే వేగంగా ఎస్కేప్ అయిపోయారు. వాళ్ళ ఆ తర్వాత పోలీసులకు గాని ఏమి దొరకలేదు. ఎటువంటి ఆధారాలను కూడా వాళ్ళు వదలలేదు. ఇది సంచలనంగా మారింది పాకిస్తాన్‌లో. ఎందుకంటే ఇతను లష్కరే ఈ తోయిబాలో కమాండర్‌గా ఉంటున్నాడు. అక్కడ సలాఫీ స్కాలర్ అంటారు. అంటే వాళ్ళ సలాఫీ అనే ఒక వింగ్ దీంట్లో మతానికి సంబంధించిన ఒక ఇది. దాంట్లో అతను పెద్ద స్కాలరు. అతను రిక్రూటర్‌గా కూడా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా ఈ ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ఏరియాలో పెద్ద ఎత్తున యువతను ఇస్లామిస్ట్ టెర్రరిజం వైపు మళ్లించడంలో ఇతను పెద్ద పాత్ర వహిస్తున్నాడు. మరోవైపు ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్‌గా ఉన్న హఫీజ్ సయ్యాద్ అంటే ఈ ఎల్ఈటి అంటారు కదా, లష్కర్ ఈ తోయిబా చీఫ్. అతనికి ఈ యూసఫ్ అఫ్రిది చాలా క్లోజ్ అని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఈ మనకు తెలుసు హఫీజ్ సయీద్ ముంబైలో 2008లో జరిగిన 26/11 హత్యలు ఏవైతే ఉన్నాయో దాదాపు 160 మంది చనిపోయారు. దాని మీద మన ఆర్జీవి సినిమా కూడా తీశాడు. సో దీనికి ప్రధాన మూల సూత్రధారి ఈ ఎల్ఈటి కమాండర్ హఫీజ్ సయీద్. అతనికి ఇప్పుడు చనిపోయిన అఫ్రీది వెరీ క్లోజ్ అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక రకంగా ఇండియాకి పెద్ద గొప్ప న్యూస్ అని చెప్పచ్చు. ఒక మనకి మోస్ట్ వాంటెడ్గా ఉన్న కరుడుగట్టిన టెర్రరిస్టు, అనేక మంది టెర్రరిస్టులను తయారు చేస్తున్న నాయకుడు అఫ్రీది చనిపోవడం అనేది ఖచ్చితంగా ఇండియాకి పెద్ద న్యూసే అని చెప్పాలి. అయితే ఇతన్ని ఎవరు చంపారు అనే దగ్గర ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోలేదు ఎవరు చంపారనేది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇతను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఖచ్చితంగా ఇండియాకు ఉంది. రెండవది అక్కడ లోకల్ ఫ్యాక్షన్స్. ఎందుకంటే మనకి పాకిస్తాన్లో 2 అతిపెద్ద ఇంటర్నల్ స్ట్రగుల్స్ అనొచ్చు, లేకపోతే ఇన్సర్జెన్సీ 2 చోట్ల జరుగుతుంది. ఒకటి బలూచిస్తాన్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ సపరేట్ కంట్రీగా ఏర్పడాలని అక్కడ పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. ఎందుకంటే బలూచిస్తాన్ నుంచే 42% రిసోర్సెస్ ఉన్నాయి. పాకిస్తాన్కి వెళ్ళే రిసోర్సెస్ అంతా ఆయిల్, గ్యాస్ ఇవన్నీ అక్కడే ఉన్నాయి. కానీ 5% కూడా అక్కడ ఇన్వెస్ట్మెంటు అభివృద్ధి కోసం పాకిస్తాన్ ఖర్చు పెట్టట్లేదు. అందుకని అక్కడ తిరుగుబాట్లు వస్తున్నాయి. మరోవైపు ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీపీటీ అంటారు, అంటే తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఇంకొక సంస్థ అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాన్ని విముక్తి చేయడం కోసం అక్కడ పోరాడుతుంది. ఈ టీటీపీకి ఏమో ఆఫ్ఘనిస్తాన్ హెల్ప్ చేస్తుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఉంటుంది. ఇటు బలూచిస్తాన్కి ఏమో ఇండియా హెల్ప్ చేస్తుందని ఎప్పటి నుంచో కూడా పాకిస్తాన్ ఆరోపిస్తుంది. ఈ 2 సంస్థల వల్ల పాకిస్తాన్లో సంవత్సరానికి 3000 మందికి పైన ఇటు సైన్యం కానీ ఇటు ప్రజలు కానీ చనిపోతున్నారు. ఈ 2 సంస్థలు కూడా ఈ మధ్యకాలంలో సూయిసైడ్ మిషన్లు చేసి చాలా మందిని చంపాయి. సో ఈ నేపథ్యంలో ఇతను ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో పనిచేస్తున్నాడు కాబట్టి అఫ్రీది, అతన్ని ఈ టీటీపీ గెరిల్లాలు కానీ వాళ్ళు ఏమన్నా చంపారా అనేది ఒక డౌట్. రెండోది విత్ ఇన్ ద టెర్రరిస్ట్ గ్రూపుల్లోనే ఇన్ఫైటింగ్ జరుగుతుంది. వాళ్ళకే గొడవలు ఉన్నాయి.